నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా మేధావులారా, విద్యార్థి మరియు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో గ్రూప్ 1 అంశం మీద మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. నిజంగా మరి గ్రూప్ 1 అంశం మీద గ్రూప్ 1లో జరిగిన ఏదైతే ఆ నిర్లక్ష్యం కావచ్చు, మరి మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకు కూడా అన్యాయం జరగబోతూ ఉన్నది. మరి ఆ అన్యాయాన్ని ఏదైతే ప్రధాన సమస్యగా మారిందో, మరి ఈ కోర్టు మీద మరి అన్ని కేసులు ఉన్నప్పటికీ కోర్టులో 14 కేసులు సుమారుగా గ్రూప్ 1 పై పడి ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న కొద్దీ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకవేళ ఈ గ్రూప్ 1 కనుక వాయిదా పడితే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా చర్చ భారీ ఎత్తున జరుగుతూ ఉంది. ఒకవేళ గ్రూప్ 1 మళ్ళీ రద్దు అయితే వాళ్ళకి 1 కానీ 2 కానీ 3 కానీ ఇది కనుక రద్దు అయితే ఇవి 2 కూడా లాస్ అయ్యే అవకాశం ఉన్నది వాళ్ళకి. ఆ దృష్టికోణంలోనే మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ 31,382 పైగా ఈ అభ్యర్థులు ఇబ్బంది గురవుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎగ్జామ్ రాసినా కానీ వీళ్ళకి వచ్చే ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 563కే. ఈ 563 మంది పోగా మరి నష్టపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. 30,000కు పైగా ఉన్నారు. ఆ విషయమే ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో టీజీపీఎస్సికి వాళ్ళు లెటర్స్ ఇచ్చిర్రు, ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు, అయినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈసారి కనుక మీ లాస్ అయితే అంటే 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మళ్ళీ 2 సార్లు మెయిన్స్ రాయాలంటే ఇట్లా సంవత్సరాల తరబడి మాకు ఓపిక లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఏదైతే ఈ న్యూస్ ఉన్నదో గ్రూప్ 1 సాఫీగా జరిగేనా అంటే కోర్టులో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసులన్నీ పూర్తిగా పరిష్కరించిన తర్వాతకే మాకు మెయిన్స్ ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం. వెంటాడుతున్న కోర్టు కేసులు ఒకవేళ రద్దు వాయిదా పడితే ఎలా, స్పష్టత వచ్చాకే పరీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వం టీజీపీఎస్సికి అభ్యర్థుల విజ్ఞప్తి అదే మనం రెగ్యులర్గా మనం చెప్తా ఉన్నాం. ఎన్ఎన్ మీడియా కేంద్రంగా మరి కొలిక్కి వచ్చాకే నిర్వహించాలనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీంట్లో షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా నిజానికి 1:50 తీయాల్సింది పోయి త్రూ షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా వాళ్ళు తీసుకున్న దాంట్లో ఒక 7% పెరిగి ఇక్కడ 1:57 అయింది. 1:57 అయింది. ఈ 1:57 ఈ లెక్క సుమారు 31,300 పైచిలకు రావడానికి. అయితే దీనికి ఒకవేళ 1:50 తీస్తే 28,150 28,150 కిందికి వస్తుంది. మరి వీళ్ళని తీయడానికి గల మరి దాని వెనుక జరిగిన కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, మరి ఎట్లా ఏందనేది కూడా చూడాలి. ఇక్కడ ఈమె ఎవరు హైకోర్టు పిటిషన్లో వేసిన ఆమె 60 పోస్టులకు మాత్రమే కొత్త వారిని అర్హులుగా ప్రకటించాలని చెప్పేసి చెప్తా ఉన్నది. 503 పోస్టులకి మొదట్లో దరఖాస్తులు చేసిన అభ్యర్థులకి వర్తింపజేయాలి. కొత్తగా కలిపిన 60 పోస్టులకి కొత్తగా దరఖాస్తులు చేసిన 171,000 మంది అభ్యర్థులతో పాటుగా పాత అభ్యర్థులకి వర్తింపజేయాలని ఇదే అంశంపై మేము హైకోర్టుకు ఆశ్రయించాము. దీనిపై టీజీపీఎస్సీ త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసిన ఆ పిటిషన్దారు హైమా గారు చెప్తా ఉన్నారు. ఇకపోతే
మఠం శివానంద స్వామి గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన అభ్యర్థి ఏం చెప్తా ఉన్నాడంటే, కేసులు క్లియర్ అయ్యాకే పరీక్షలు నిర్వహించాలి. హైకోర్టులో ఉన్న కొన్ని కేసుల దృష్ట్యా అభ్యర్థులంతా ఆందోళన పడుతూ ఉన్నారు. న్యాయపరమైన చిక్కులు కొలికి వచ్చాకే గ్రూప్ 1 మెయిన్స్ ఆ నియామక ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్స్ పరీక్ష ముందే కేసులన్నీ క్లియర్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మఠం శివానంద స్వామి గారు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులకు మాత్రం ప్రాణ సంకటంగా ఉంది. మళ్ళీ నష్టపోవడానికి మాకు ఓపిక లేదు, మా దగ్గర డబ్బులు లేవు. 2011లో గ్రూప్ 1లో అలాగే జరిగితే 5,000 సాగదీశారు. మరి దాన్ని గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అంశంలో కూడా మరి తెలంగాణ ప్రభుత్వము టీజీపీఎస్సీ చేస్తున్న మొండి వైఖరి మీద మెయిన్స్ అభ్యర్థులు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. దీంట్లో వేసిన కేసులు మరి జీవో 29 మీద, అదేవిధంగా జీవో 25 మరి ఎత్తేసిన దాని మీద, అదేవిధంగా 503కి సంబంధించిన జీవో 55ని ఎత్తేసారు కదా, దానికి సంబంధించిన వాటి మీద, లోకల్ నాన్ లోకల్ అంశం మీద, ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ యొక్క హక్కులు కాలరాసిరని, మరి ఉమెన్స్కి సంబంధించి ఏదైతే సోషల్ రిజర్వేషన్స్ పాటించలేదని మనం డైలీ చెప్తున్న అంశాలు ఇగో తెర మీద మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా ఈ మెయిన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సైడు బాధపడతా ఉంటే, దీని తెర వెనక జీవో 29 వెనక ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా? మరి తెర వెనక ఏం జరుగుతుంది? మరి హైకోర్టులో మరి గతంలో కేసు వేసిన దాంట్లో జీవో 55 తీసుకొచ్చినప్పుడు సుమారు ఒక 40 మంది దాకా అభ్యర్థులు ఈ జీవో 55 మీద కేసు వేసి దానికి సంబంధించిన ఏదైతే గతంలో వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ధర్నాలు చేయడానికి గల కారణాలు, మరి లీకేజ్ వల్ల బయోమెట్రిక్ వల్ల జరిగిన ఏదైతే ఆ తతంగం ఉందో దాంట్లో ఒక రాజకీయ కుట్ర ఉంది. జీవో 29 తీసుకువచ్చిన దాంట్లో ఈ రాజకీయ కుట్రలో భాగమే. దీంట్లో అగ్రకులాలకి న్యాయం చేస్తూ ఉన్నారు. మరి దాని వెనక కూడా కోదండరామ్ సార్ హస్తం ఉన్నదని చెప్పేసి నష్టపోయిన అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మరి దీంట్లో నిజమా అబద్ధమా? మరి సార్ కాంగ్రెస్ పార్టీలో మరి చేరి ఉన్నాడు, ఆయన పార్టీని పూర్తిగా విలీనం చేసి ఎన్నికల ముందర మరి ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు చేసి నిరుద్యోగ చైతన్య యాత్రలో పార్టిసిపేట్ చేసి గతంలో మరి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తిరిగి మరి మలిదేశ తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించి జాక్ చైర్మన్గా ఉన్నారు. మరి సార్ మీరంత గొప్ప వ్యక్తి, మరి నిరుద్యోగుల యొక్క గోడు కూడా పట్టించుకోండి అని గతంలో ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రిలిమ్స్లో సెలెక్ట్ కాని వాళ్ళు సార్ మీ తరపున మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రభుత్వానికి చెప్పండి, మీరు రేవంత్ రెడ్డి సార్కి చెప్పండి, మరి టీజీపీఎస్కి చెప్పండి అంటే నేను చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు, నా మాట వినేటట్టు లేదు అని చెప్పేసి మరి కోదండరామ్ గారు చెప్పారు. మరి ఇది నిజమా అబద్ధమా అని తెలవాలనంటే దీని వెనుక కూడా సిట్టేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఒకవేళ రద్దయితే, ఒకవేళ గ్రూప్ 1 రద్దయితే ఎవరికి ప్రమాదం? ఎవరు నష్టపోతూ ఉన్నారు? ఇంకెంతకాలం అని తెలంగాణ నిరుద్యోగులు నష్టపోవాలి? ఎంతకాలం అని వాళ్ళ గోడు వాళ్ళ ఉసురు పోసుకుంటారు? ఇది చాలా ప్రమాదకరం. మేము ఎంత చెప్తున్నా, ఎన్ఎన్ మీడియా కేంద్రంగా ఎంత చెప్తున్నా కానీ ప్రభుత్వానికి చెవున పెట్టట్లే, టీజీపీఎస్సీ ఏం ఆలకించట్లేదు. మరి ప్రైవేటు కోచింగ్ సెంటర్ల మీద, ఏదైతే ఆంధ్ర కోచింగ్ సెంటర్ల మీద ఆడిటింగ్ చేయాలి, పారదర్శకంగా జవాబుదారీతనంతో ఉండాలి, వాళ్ళ ఫీ స్ట్రక్చర్ బయట పెట్టాలి, వాళ్ళు జీఎస్టీ ఎట్లా వసూలు చేస్తున్నారు అన్న దాని మీద మీరు ఒకసారి వెరిఫై చేయండి చెప్తే మరి శ్రీధర్ బాబు గారు మరి సీతక్క గారి ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ వేసిర్రు. మరి ఆ కమిటీ అట్టే పోయింది. మరి ఆ విషయం కూడా వీటిని ప్రతిదీ దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీజీపీఎస్సీ అయినా ప్రభుత్వం అయినా ఈ చేస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణి, ఈ వైఖరి చాలా ప్రమాదకరంగా మారబోతూ ఉంది.
మేము ముందు నుండే చెప్తా ఉన్నాము, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము. హైకోర్టు మెట్లెక్కిన ఈ నిరుద్యోగ అభ్యర్థులకి న్యాయం జరిగేది ఎప్పుడు? మరి ఒకవేళ అక్కడ వాళ్ళు కుట్రపూరితంగానో స్వార్థపూరితంగానో వేస్తే మీరు కౌంటర్ దాఖలు ఎందుకు చేయడం లేదు? జీవో 29 మీద కౌంటర్ దాఖలు చేయండి. ఎందుకు చేయడం లేదు? లోకల్ నాన్ లోకల్ మీద చేయండి. లోకల్ నాన్ లోకల్ మీద మీరు ఎందుకు చేయడం లేదు? అది ప్రమాదం కదా. వీటి మీద ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదు? మీరు ఇచ్చిన 14 కేసులలో, ఈ పడిన 14 కేసెస్లలో మీరు ఎన్నిటి కౌంటర్ దాఖలు చేసిర్రు? తెలంగాణ ప్రజలారా, మేధావులారా, ప్రత్యేకంగా నష్టపోతున్న నిరుద్యోగ అభ్యర్థులారా, టీజీపీఎస్ ఇప్పటివరకు క్లియర్ కట్గా ఒక్క కేసు మీద మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది. అదైనా ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి రాంగ్ క్వశ్చన్స్కు సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ చూసినా కూడా సుమారు 6 నుండి 8 క్వశ్చన్లు రాంగ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో కూడా లిస్ట్ చేంజ్ అవుతుంది. పక్కా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల దాంట్లో లిస్టు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. లిస్టు చేంజ్ అవుతుంది. మళ్ళీ 8,000 మంది, 10,000 మంది, అవసరమైతే 18,000 మంది మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడైనా మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాల్సి వస్తుంది. ఇదంతా డొంక తిరుగుడు కాకుండా మరి పూర్తిగా వీళ్ళకి న్యాయం చేసే ఏదైనా వెసులుబాటు ఉందా? మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి కదా. టీజీపీఎస్సీ ఈ నష్టపోయిన అభ్యర్థులని, మరి ఇప్పుడు మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులను ఒక దగ్గర కూర్చోబెట్టి మీ ఆధ్వర్యంలో అవసరమైతే ఎక్స్పర్ట్ కమిటీని కూడా కూర్చోబెట్టి వీళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత టీజీపీఎస్సీ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ హెచ్చరిస్తూనే ఉన్నారు. మళ్ళీ తెలంగాణ మేధావులు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చాలామంది విద్యార్థి నాయకులు మరియు ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. అయినా కూడా మొండిగా పోతూ ఉంది. ఈ గ్రూప్ 1 సాఫీగా జరిగేనా అన్నదానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మొండిగా పోతే మాత్రం మీకే చాలా ప్రమాదం ఉన్నది. మరి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, టీజీపీఎస్సీకి కూడా మొట్టికాయలు వస్తాయి అని చెప్పేసి మరి ప్రత్యేకంగా ఈ ఎన్ఐని కేంద్రంగా చెప్తా ఉన్నాం. ఈ టీవీ ఛానల్స్ అన్నీ చెప్తా ఉన్నాయి, మరి సోషల్ మీడియా చెప్తా ఉన్నది, వార్తాపత్రికలు చెప్తా ఉన్నది. ఇంకా మీరు మొద్దు నిద్రపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఏం జరిగినా కానీ పూర్తిగా మీరే బాధ్యులు అని చెప్పేసి ఎన్ఐన్ మీడియా కేంద్రంగా చెప్తా ఉన్నాం.